ఓకే. హాయ్ అందరికి. సీఎం పంక్ రోమన్ రీన్స్‌కి సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చేసిండు. అండ్ అంతే కాదు. మన ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయింది కదా! వ్రెస్టల్‌మేనియా కోసం. అండ్ ఈ మ్యాచ్ వ్రెస్టల్‌మేనియా నైట్ 1లో జరుగుతదా? లేదంటే నైట్ 2లో జరుగుతదా? అనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినారనమాట. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్‌గా మనం డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ సూపర్ స్టార్ రాయ్స్ కీస్ గురించి మాట్లాడదాం. సో, తను రాయల్ రంబల్‌లో డెబ్యూట్ చేసింది కదా! సో, తనిప్పుడు ఎన్‌ఎక్స్‌టీలో గాకుండా డైరెక్ట్‌గా స్మాక్ డౌన్‌లో వస్తాడు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఇటు ఒబాఫెమి ఏమో రాలో వచ్చేసిండు. అండ్ ఇప్పుడు రోడ్స్ కేస్ స్మాక్ డౌన్‌లో వస్తే బాగుంటది. స్మాక్ డౌన్ పరిస్థితి బాలేదు కాబట్టి కొంత న్యూ సూపర్ స్టార్స్, కొత్త సూపర్ స్టార్స్ వాళ్ళుంటే కొంచెం బెటర్ ఉంటదనిపిస్తుంది. సో, అందుకనే రాయ్స్ కేస్ స్మాక్ డౌన్‌లో వస్తేనే బెటర్ ఉంటదని నా ఫీలింగ్ గూడా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లాక్ హుడీ గురించి. అంటే మనకి మాస్క్ మ్యాన్ వచ్చింది కదా! మళ్ళొకసారి. సో, రాయల్ రంబల్‌లో వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ జేషిండు. అండ్ బ్రాన్ బ్రేకర్ గెలవకుండా జేసేసిండు రాయల్ రంబల్‌ని. సో, ఇదంతా అయిపోయిన తర్వాత లోగన్ పాల్ రియాక్షన్ ఇచ్చిండు. సోషల్ మీడియాలో ఏందంటే, ఆ బ్లాక్ మాస్క్ మ్యాన్ మన లోగన్ పాల్ అని ఒక రూమర్. దాని గురించి లోగన్ పాల్ జెప్పిండు. సో, నేను గాదు, ఆ మాస్క్ మ్యాన్‌ని నేను గాదు. మీరేదేదో అనుకోకుర్రి అన్నట్టుగా లోగన్ పాల్ జెప్పేసిండనమాట ఫ్యాన్స్ అందరికి. అండ్ ఇప్పుడు ఒక కొత్త రూమర్. సో, ఆ మాస్క్ మ్యాన్ ఎవరు అంటే గ్రేసన్ వ్యాలర్ అంట. సో, మనకింకా క్లారిటీగా తెలీదు. బట్ గ్రేసన్ వ్యాలర్ అని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మనకి ఫస్ట్ మాస్క్ మ్యాన్ సర్వైవర్ సిరీస్‌లో వచ్చినప్పుడు కూడా సేమ్. సో, అది ఆస్టిన్ థియరీ అని, లేదంటే సెత్ రాలిన్స్ అని, అండ్ దాని తర్వాత డీన్ ఆంబ్రోస్ అని, లేదంటే ఇంకా మాంటెస్ ఫోర్డ్ అని ఇలా రకరకాల రూమర్స్ వచ్చినాయి. బట్ మనం నంబర్ 1 అంటే ఎక్కువ మొత్తంలో అనుకున్నది ఫ్యాన్స్ ఆస్టిన్ థియరీయే. సో, ఈసారి గూడా సేమ్ ఆస్టిన్ థియరీ వచ్చిందని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు రీసెంట్‌గా గ్రేసన్ వ్యాలర్ నేమ్ గూడా ఇనిపిస్తుంది. సో, మరది నిజంగానే గ్రేసన్ వ్యాలరా? సో, ఇప్పుడు ఆస్టిన్ థియరీ ఎలాగో సెత్ టీమ్ అన్నట్టుగా రూమర్ ఉంది. అండ్ ఆస్టిన్ థియరీ, గ్రేసన్ వ్యాలర్ ఇద్దరు పార్ట్నర్స్‌గా ఉండే. సో, ఇప్పుడు ఈళ్ళిద్దరిని ఎనకాలుండి మన సెత్ రాలిన్స్ ఏమన్నా నడిపిస్తున్నాడా అనేది క్వెషన్ మార్క్. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఇలా అటాక్ చేస్తున్నారంటే దాని వెనకాలున్నది మెయిన్‌గా సెత్ అయ్యే ఛాన్సే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్‌తో ప్రాబ్లమ్ ఉంది. మన సెత్‌కే గదా! సో, వెనకాలుండి నడిపిస్తున్నాడు. ఇదొక స్టోరీ లైన్ చూపిస్తారు అన్నట్టుగా ఒక అప్డేట్ గాబట్టి, సో, మేబీ అది ఆస్టిన్ థియరీ అయినా గావచ్చు, లేదంటే గ్రేసన్ వ్యాలర్ అయినా గావచ్చు అన్నట్టుగా ప్రెజెంట్ రూమర్. అండ్ ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. మన లోగన్ పాల్ బ్రదర్ జేక్ పాల్ అండ్ ఇంకా డిఫరెంట్ నేమ్స్ అయితే ఇనిపిస్తున్నాయి. బట్ మెయిన్‌గానైతే ఆస్టిన్ థియరీ అనే అంటున్నారు మళ్ళీ. సో, చూడాలి మరి అది ఆస్టిన్ థియరీయా, గ్రేసన్ వ్యాలరా అనేది మనకి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. బట్ ఇప్పుడైతే కొత్త నేమ్ అయితే ఇనిపించింది గ్రేసన్ వ్యాలర్‌ది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో, మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ అన్నారు. రాయల్ రంబల్‌లో మ్యాచ్‌లో ఫైట్ చేసిండు. అండ్ దాని తర్వాత ఆ గ్లౌస్ తీసి అంటే చేయకున్న గ్లౌస్ తీసి కింద పెట్టలేదు. మళ్ళీ తొడుక్కొని బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోయిండు మన ఏజే స్టైల్స్. ఒక క్వెషన్ మార్క్ పెట్టినారు. ఇప్పుడు ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుందా? తీసుకోలేదా? అని చాలా మందిలో డౌట్ ఉంది. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకున్నాడు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిందన్నమాట. కానీ ఇప్పుడు మన ఏజే స్టాల్స్ స్టెఫనీ మెక్‌మ్యాన్ పోడ్‌కాస్ట్‌లోకి వెళ్తుండు. ఒక టీజర్ లాంటిది రిలీజ్ జేసినారు. ఆ టీజర్‌లో ఫ్యాన్స్ మనసులో ఉన్న క్వెషనే అడిగినారనమాట. ఏమనంటే స్టెఫనీ మెక్‌మ్యాన్ అడిగింది ఏజే స్టాయిల్స్‌ని, "నువ్వు నీ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ గ్లౌస్ తీసి కింద పెట్టకుండా మళ్ళీ తొడుక్కొని ఎళ్ళిపోయినావు. దాని అర్థం ఏంది?" అని ఈ టైప్‌లో ఒక క్వెషన్ అడిగింది. సో, ఇంతే టీజర్‌లో ఇంతే ఉందన్నమాట. సో, ఇప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏజే స్టైల్స్ ఆ పోడ్‌కాస్ట్‌లో చెప్తాడు. అది రేపొస్తదనమాట. అది మొత్తం రేపు రిలీజ్ చేస్తారు యూట్యూబ్‌లో. సో, మరి అక్కడ ఏజే స్టైల్స్ ఏం చెప్తాడు? అండ్ ఏఈడబ్ల్యూలోకి వెళ్తాడా? అంటే టీఎన్యూలోకి వెళ్తాడా? అనేది రూమర్స్ ఉన్నాయి. సో, మళ్ళీ అక్కడ కెరియర్‌ని కంటిన్యూ చేస్తాడన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. కానీ వీటిపైన క్లారిటీ అనేది లేదు. ఆ క్లారిటీ రావాలంటే మనకి స్టెఫనీ మెక్‌మ్యాన్ పోడ్‌కాస్ట్ అయిపోయిన తర్వాత వస్తది. సో, ఒక చిన్న హోప్ అయితే ఉంది. మళ్ళీ ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తాడు అని. బట్ 100% చెప్పలేం. సో, ఇగ మీరే అర్థం జేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సౌదీ అరేబియా గురించి. సో, ఇప్పుడు సౌదీ అరేబియాలో రాయల్ రంబుల్ జరిగింది. అండ్ ఈ ఇయర్‌లో ఇంకా 2 ప్రీమియం లైవ్ ఈవెంట్లు సౌదీ అరేబియాలోనే జరుగుతాయంట. మొత్తంగా ఈ సంవత్సరంలో 3 ప్రీమియం లైవ్ ఈవెంట్లు సౌదీ అరేబియా కోసం బుక్ చేసినారంట. సో, అది. సో, ఈ రాయల్ రంబుల్ ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు. గెలిచినాడు. రోమన్ రైన్స్ గెలిచినాడనే హ్యాపీ తప్ప మరీ అంతగా దీంట్లో ఏం లేదు. సర్ప్రైజ్ రిటర్న్స్ లేవు. అండ్ కొన్ని కొన్ని ఎలిమినేషన్స్ అయితే దరిద్రంగా అయిపోయినాయి బ్రాక్ లెస్నర్‌ది. సో, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంత దరిద్రంగా ఉందన్నమాట.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి. సో, సెత్ రాలిన్స్ చాలా కన్‌ఫ్యూజన్ పెడుతున్నాడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరికి. ఇంతకుముందేమో నేను రస్సెల్ మీనియా కంటే ముందే రిటైర్ చేస్తా అన్నాడు. అండ్ దాని తర్వాత నా షోల్డర్ బానే ఉంది. నేను బానే ఉన్నాను ఫైన్ అని చెప్పిండు. బట్ ఇప్పుడేమంటున్నాడంటే నా షోల్డర్ బాలేదు. నేను సెట్ అవ్వలేదు అని అంటున్నాడు. నా షోల్డర్ ఇంకా సరిగ్గా పని చేయట్లేదు. ఇంకా ప్రాబ్లమ్ ఉంది అన్నట్టుగా సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నాడు. సో, ఒక టైప్‌లో చెప్పాలంటే ఫ్యాన్స్‌తో ఆడుకుంటున్నాడనే చెప్పాలి సెత్ రాలిన్స్. ఎప్పుడు రిటర్న్ చేస్తాడనేది క్లారిటీ లేదు. ఇంతకుముందేమో రెసల్‌మేనియా కంటే ముందన్నాడు. అండ్ ఇప్పుడు చూస్తే ఇంకా సెట్ అవ్వలేదు అంటున్నాడు. బట్ మనం దీన్ని నమ్మలేం. నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇప్పుడు సెత్ రాలిన్స్ మైండ్ గేమ్స్ ప్లే చేస్తున్నాడు. ఫ్యాన్స్‌తో ఆడుకుంటున్నాడు. అంటే ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా రిటర్న్ చేస్తాడు అనేది ఎవ్వరికీ తెలియకుండా చేయాలి, కన్‌ఫ్యూజన్ పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నాడు. బట్ నాకు తెలిసి సెత్ రాలిన్స్ బానే ఉన్నారు. మరి అంత ఘోరమేం లేరు. బానే ఉన్నారు. అండ్ రెసల్‌మేనియా టైం వరకు రావచ్చు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది జరుగుతది. ఇప్పుడు మీరేమంటారు? సెత్ రాలిన్స్ ఏమో అంత బాలేడు అని చెప్తున్నారు కదా! సో, ఇప్పుడు దీనిపైన మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బ్రాన్సన్ రీడ్ గురించి. సో, రీసెంట్‌గా మన రోమన్ రైన్స్ రాలో వచ్చింది గదా! రాలో వచ్చినప్పుడు కమర్షియల్ అప్పుడు ఏమైందంటే ఆ రింగ్‌లోకి వచ్చేటప్పుడు అంటే అక్కడ ఒక ఫ్యాను మన రోమన్ రైన్స్ లాంటి షూస్ ఏసుకొచ్చుకుండు. సో, రోమన్ రైన్స్ లాంటి సేమ్ షూస్ ఏసుకొనొచ్చిండనమాట. అండ్ ఆ ఫ్యాన్ ఏం చేసిండంటే రోమన్ రైన్స్‌కి ఆ షూస్ చూపించిండు. చూడు రోమన్ నేను నీలాంటి షూసే ఏసుకొచ్చినానని రోమన్ రైన్స్‌కి చూపించిండు. అండ్ రోమన్ రైన్స్ కూడా చూసి నవ్విండు, రియాక్షన్ ఇచ్చిండు. అండ్ ఈ వీడియోకి బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ ఇచ్చిండనమాట. అంటే ఏ టైప్‌లో అంటే మళ్ళొకసారి రోమన్ రైన్స్ షూస్ నేను తీసుకోవాలి అన్నట్టుగా ఈ టైప్‌లో రియాక్షన్ ఇచ్చిండు. మన బ్రాన్సన్ రీడ్ రోమన్ రైన్స్ షూస్ దొంగతనం చేస్తాడు గదా! సో, ఆ టైప్‌లో మళ్ళొకసారి రోమన్ రైన్స్ షూస్ తీసుకోవాలి అన్నట్టుగా ఆ వీడియోకి రియాక్షన్ ఇచ్చిండు. సో, అది జరిగేట్టుగా లేదు. ఒకసారి మీరే ఆలోచించండి. రోమన్ రెయిన్స్‌ని బ్రాన్సన్ రీడ్ ఓడించిండు. బట్ ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ స్టోరీ లైన్ ఏ విధంగా ఉంది? బ్రాన్సన్ రీడ్ మొన్న రాలో కౌంటర్ ద్వారా ఓడిపోయిండు. కౌంటర్ ద్వారా బ్రాన్సన్ రీడ్ రాలో మ్యాచ్‌లో ఓడిపోయిండు. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్‌కి ఓడించి ఏం ఉపయోగం వాళ్ళు? బ్రాన్సన్ రీడ్‌ని సైడ్ కిక్ చేసేసినారనమాట. అండ్ బ్రాన్సన్ రీడే గాదు బ్రాన్ బ్రేకర్ పరిస్థితి కూడా అంతే అయిపోయింది. సో, చూద్దాం మరి ఫ్యూచర్ స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటదో వీళ్ళది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ గురించి. సీఎం పంక్ రోమన్ రీన్స్‌కి వార్నింగ్ అయితే ఇచ్చేసిండు. సో, ఫస్ట్‌గా మన రోమన్ రీన్స్ గురించి ఏమన్నాడంటే సీఎం పంక్ రోమన్ రీన్స్ తన లైఫ్‌లోనే బెస్ట్ ప్రోమో కట్ చేసిండు మొన్న రాలో. సో, బెస్ట్ ప్రోమో తన లైఫ్‌లోనే ఒక బెస్ట్ ప్రోమో అన్నట్టుగా సీఎం పంక్ అన్నాడు. అది దేనివల్ల? అంత బెస్ట్ ప్రోమో కట్ జేయడం రోమన్ రీన్స్ దేనివల్ల అంటే, నేను రింగ్‌లో ఉండడం వల్ల. నేను రింగ్‌లో ఉండడం వల్ల రోమన్ రీన్స్ అంత మంచి ప్రోమోని కట్ జేషిండు. అండ్ అది నా వల్లే సాధ్యమయింది. అండ్ నాతో ఎవ్వరు రింగ్‌లో ఉన్నా సో, వాళ్ళకి మంచి పేరొస్తది. వాళ్ళొక స్టార్స్ అవుతారన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ రోమన్ రీన్స్ గురించి అన్నాడు. ఇప్పుడు మీరే జెప్పండి. ఇది రోమన్ రీన్స్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమో గాని, తన లైఫ్‌లోనే ఇదే బెస్ట్ ప్రోమో కాదు. రోమన్ రీన్స్ ఇలాంటి ప్రోమోస్ చాలా కట్ జేషిండు. సెత్ రాలిన్స్‌తో ఉన్నప్పుడు అంటే సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్‌లో ఉన్నప్పుడు వేరే లెవెల్ ఉండే. అండ్ అది ఇప్పటికి గుర్తుంటది. ఆ ప్రోమో సెగ్మెంట్‌లో మామూలుగా లేకుండే. సో, చాలా బెస్ట్ ఉన్నాయి. సో, ఆ బెస్ట్‌లో ఇదొక బెస్ట్ అన్నమాట. సో, ఇప్పుడు సీఎం పంక్ మాటల పైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. అండ్ అంతే గాదు అంటే మన సీఎం పంక్ వార్నింగ్ ఇచ్చిండు గదా! రోమన్ రీన్స్‌కి. ఏమన్నాడంటే ఈ రెసల్‌మేనియా 42లో నేను రోమన్ రీన్స్‌ని డిసప్పాయింట్ చేస్తాను. అండ్ రోమన్ రీన్స్ ఒక్కడినే గాదు. రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌ని గూడా డిసప్పాయింట్ చేస్తాను అని సీఎం పంక్ చెప్పిండు. అంటే దీని అర్థం ఏందంటే రెసల్‌మేనియా 42లో గూడా మన సీఎం పంకే గెలుస్తాడంట. ఇప్పుడు సీఎం పంకే తన చాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటే రోమన్ రీన్స్ డిసప్పాయింట్ అవుతాడు గదా! రోమన్ రీన్స్ ఫ్యాన్స్ గూడా అంత హ్యాపీ ఉండరు గదా! సో, ఆ టైప్‌లో అన్నాడన్నమాట. సీఎం పంక్ ఈ రెసల్‌మేనియా 42లో రోమన్ రీన్స్‌ని ఓడిస్తాడు. అండ్ జీటీఎస్ కొడతాడు. రోమన్ రైన్స్‌ని పడుకోబెడతాడు అని ఈ టైప్‌లో ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసిండు. అండ్ అంతే గాదు. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెసల్‌మేనియా 42 నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదా? నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదా? అనే దాని గురించి కూడా మాట్లాడారన్నమాట. ఈ మ్యాచ్ అంట నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదన్నట్టుగా అంటున్నారు. బట్ ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంది. నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లోనే జరుగుతదా? లేదంటే నైట్ 1కి షిఫ్ట్ చేస్తారా అనేది. సో, ప్రస్తుతానికైతే నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదని రివీల్ జేసినారు.
అండ్ ఈ ఈ రివీల్ చేసిన తర్వాత, ఈ మ్యాచ్ నైట్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదని రివీల్ చేసిన తర్వాత, సీఎం పంక్ రోమన్ రీన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పిండు. "నువ్వు మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తున్నావు" అని. ఈ టైప్‌లో రోమన్ రీన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పిండు. ఈ వీడియో వచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ సీఎం పంక్‌కి అంటే ఎక్కిరించేసినారు. అంటే మరీ అంత ఘోరంగా గాదు. ఒక ఫన్నీ వేలో ఎక్కిరించేసినారన్నమాట. ఎలా అంటే, "నువ్వు ఇన్ని సంవత్సరాలుగా డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తూ అసలు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌నే చేయలేదు. నువ్వు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేయడానికి రీజన్ రోమన్ రీన్స్. అలాంటి రోమన్ రీన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నావా?" అన్నట్టుగా ఈ టైప్‌లో ఫన్నీగా ఎక్కిరించేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో. సో, ఇది కొంచెం ఓవర్ అనిపించింది రోమన్ రీన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం. బట్ ఇలాంటివి సోషల్ మీడియాలో జరిగితేనే ఈ మ్యాచ్ పైన ఇంకా హైప్ అనేది పెరుగుతది కాబట్టి, దీంట్లో సీఎం పంక్ తప్పు ఏం లేదని చెప్పాలి. సో, నైట్ మెయిన్ ఈవెంట్ అంటున్నారు. సో, రోమన్ రీన్స్ ఆ చాంపియన్‌షిప్‌ని గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆ చాంపియన్‌షిప్‌ని గెలిచిన తరువాత, సో, అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్ మేబీ ఓవర్ షాడో అయితది కావచ్చు అన్నట్టుగా గూడా అంటున్నారు. చూడాలి మరి అది అవుతదా? అవ్వదా? అనేది రెసల్‌మేనియా 42లో తెలుస్తది.